నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. అమెరికా ఇరాన్ చర్చలు గాడిలో పడ్డాయి. చర్చల కోసం ఇరాన్ ప్రతినిధులు పాకిస్తాన్ ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఇరాన్ ప్రతినిధులకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఘన స్వాగతం పలికారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్లోని జిన్నా కన్వెన్షన్ సెంటర్లో ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చలు ప్రత్యక్షంగా జరుగుతాయా లేదా పరోక్షంగానా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో ఇప్పుడు ఆ ప్రాంతం హై సెన్సిటివ్ జోన్గా మారింది. ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అధునాతన యుద్ధ విమానాలతో ఐరన్ ఎస్కాట్ ఏర్పాటు చేసింది పాకిస్తాన్. మరోవైపు చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా చర్యలను పటిష్టం చేశారు. ఓవైపు చర్చల ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇరాన్కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. తాము చర్చల కోసం ఎదురు చూస్తూ ఉన్నామని, అవి సానుకూలంగా జరగాలి అని ఆశిస్తూ ఉన్నామని తెలిపారు. ఇరాన్ నేతలు చిత్తశుద్ధితో చర్చలకు సిద్ధంగా ఉంటే మేం ఖచ్చితంగా సహకారం అందిస్తామని చెప్పారు. ఒకవేళ వారు మాతో ఆడుకోవాలి అని చూస్తే మా బృందం కూడా అదే రీతిలో వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు జేడీ వాన్స్. We're looking forward to the negotiation. I think it's going to be positive. We'll, of course, see, as the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. Thank you all. తెలంగాణలో త్వరలో లిక్కర్ ధరలకు రెక్కలు రాబోతున్నాయి. ఇప్పటికే బియర్ల ధరలను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మిగతా మద్యం ఛార్జీలను కూడా పెంచే ఆలోచనలో ఉంది. ఈ నెలాఖరున ఛార్జీల పెంపుపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 12 నుంచి 15% పెంచాలని మద్యం కంపెనీల ప్రతిపాదనలు పంపించాయి. 2 ఏళ్లకు ఒకసారి ధరలు పెంచే నిబంధన ఉందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెరిగి 3 ఏళ్లు అవుతున్నందున ఈసారి మద్యం ధరలు పెంచక తప్పదు అంటోంది రేవంత్ సర్కార్. అమరావతికి అనుకున్న ఖర్చులో కేవలం 10%తో మావిగన్ పూర్తవుతుందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే వైఎస్ జగన్ మావిగన్ను ప్రతిపాదించారు అన్నారు. ఈ ప్రాంతమంతా ఇప్పటికే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లతో అనుసంధానమై ఉంది అన్నారు. జగన్ చెప్పిన మావిగన్కు చంద్రబాబు చెప్పిన అమరావతికి ఎంతో తేడా ఉంది అన్నారు సజ్జల. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది సేమ్ ప్రాంతమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఇమ్మీడియట్గా ఇందులో ఏ 10% ఖర్చుతోనూ క్యాపిటల్ యాక్టివేట్ కావడమే కాకుండా రాజధాని ఇవి ఇప్పటికే పూర్తిగా జనావాసాలు అయినందువల్ల, ఆల్రెడీ కనెక్టివిటీ పూర్తి ఉన్నందువల్ల బయట ప్రపంచంతో సంబంధాలకు విమానాశ్రయం రూపంలో కావచ్చు, రైళ్ల రూపంలో కావచ్చు, లేదా ఇప్పుడు పోర్టు రూపంలో కావచ్చు, ప్రపంచంతో ఇప్పటికే పూర్తి కనెక్టివిటీ ఉన్నందువల్ల, బిజినెస్ హబ్స్గా ఇప్పటికే డెవలప్ అయినందువల్ల కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండిటి మధ్య తేడా. ఈ రెండిటి మధ్య తేడా చూడకుండా నేను అదే అన్నా, నువ్వు అదే అన్నావంటే నువ్వు పెట్టేదేమో ఎక్కడ పెడుతున్నావు, ఈయన సజెస్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, ఈయన చెప్తున్న దాని ఖర్చు ఎంత, నువ్వంటే నేను చంద్రబాబు గారు. కూటమి నేతల తప్పులు బయటపడ్డ ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒక వాయిద్యంగా మారిపోయారన్నారు. తనకు అవసరం ఉన్నన్ని రోజులు షర్మిలను ఒక పావులా వాడుకుంటారని ఆరోపించారు. తప్పుడు మాటలతో జగన్ వ్యక్తిత్వ హననం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. రాజశేఖర రెడ్డి గారి దీనికి సంబంధించి నిజంగా నీకు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే, ఆ డెత్ మీద నీకు అంత ఎక్కడలేని కంపాషన్, ప్రేమ ఉంటే ఆ రోజు నుంచి దాని మీద పోయి ఉండాలి. ఆయన్నే దాన్ని ఏమంటాం, దీని కింద కేసు, ఆయన మీద కూడా చనిపోయిన ఆయన మీద కూడా కేసు పెట్టినా ఈ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ కలిసి ఆ రోజు కలిసి పెట్టాయి. వాళ్ళు ఈరోజు ఉన్నట్టుండలేండి దాన్ని బయటికి తీస్తారు. షణ్ముఖ మీద ప్రేమ చూపిస్తారు. ఆమెకు తెలియదు వీళ్ళేదో నిజంగా
ఇది అనుకుంటుంది, కానీ ఆమె వాడుకుంటున్నారని ఆమెకు తెలుసో తెలియదు కానీ తెలిసి కూడా ఆమె ఆ స్టేజ్కి వచ్చిందేమో. ముందు అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారి నీ రాజకీయంగా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, వేరే ఉన్నట్లేదు సార్. కానీ బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకైతే ఎలాంటిది లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు, ఆ పేపర్లో వేస్తారు. చంద్రబాబు నాయుడు తిడితే మళ్ళీ వేరు, అది ఆమెకు తెలుసు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో ఎక్కడ ఏ అవసరమైనా నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం ఎట్లా, లేదా ఆయన చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళని ఏ రకంగా కొట్టాలా, ఆ కొట్టడం ద్వారా ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలా. ఇప్పుడు ఇష్యూ ఏంది, చర్చ దీని మీద జరుగుతుంది. అమరావతి వద్దు, మావిగానైతే బెస్ట్ ఇది, దీని మీద పోతే కనుక ఖర్చు తక్కువ అనేది జరుగుతుంది, అది ఎక్కువ పోకూడదు. ఇది కాకపోయినా స్కీముల గురించో ఇంకో దాని గురించో అప్పులు పెరిగే దాని గురించో ఏ క్వశ్చన్ రైజ్ కావాలన్నా ఏదో డైవర్షన్ ఉండాలి. మావిగన్ ప్రతిపాదనతో కూటమిలో ప్రకంపనలు మొదలయ్యాయి అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మావిగన్ సరికాదునంటున్న షర్మిల తన వైఖరి ఏంటో చెప్పాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు తొత్తులుగా పచ్చ మీడియా, పవన్, షర్మిల వ్యవహరిస్తూ ఉన్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై షర్మిల ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు ఆయన. ఏ కారణాలతో చూసినా కూడా అమరావతిని రాజధానిగా నిర్ణయించడానికి అవకాశం లేదని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేసినాక 3 పంటలు పండే బంగారాన్ని పండించే వ్యవసాయ భూములను మీరు అనవసరంగా రాజధాని పేరుతో నాశనం చేస్తున్నారని చెప్పి మేధావులంతా చెప్పిన తర్వాత అన్నిటికీ మించి ప్రపంచ బ్యాంకే చెప్పింది ఇక్కడ రాజధాని నిర్మాణానికి అమరావతి యోగ్యత లేదు కాబట్టి మేము రుణాలు ఇవ్వము అని చెప్పింది. ఇదే విషయాన్ని మీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేసినాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేసింది. శిష్యుడు రేవంత్ కోసం రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు. అనంతపురంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు, మేధావులు పాల్గొన్నారు. నీ ఇంటి పక్కన నువ్వు ఈరోజు 5 ఎకరాల స్థలంలో కడుతున్నావు. 5 సెంట్ల భూమి ఎవడన్నా తీసుకుంటే ఒప్పుకుంటావా చంద్రబాబు? నువ్వు రైతులకు సంబంధించి 20 టీఎంసీని నీళ్లు ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడమంటేనే రైతులంటే ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబుకి ఏ రోజు అధికారంలో ఉన్నా దాదాపుగా 62% మంది రైతులున్నా వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే అశ్రద్ధ తప్ప ఏ రోజు వ్యవసాయాన్ని కానీ రైతుల గురించి కానీ పట్టించుకోడు. వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులట రహస్యంగా రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారట. ఆ కార్యక్రమంలో కృష్ణ నీళ్ళు నువ్వు తీసుకో, గోదావరి నీళ్ళు నేను తీసుకుంటా అని చెప్పినారట. కాబట్టి నేను చెప్పినాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడు, చూసుకోపోండి, ఎవరికి అనుమానం ఉంటే గుంపు కట్టుకొని పోండి అని చెప్తే నిజంగా మీకు ఏమాత్రం బాధ కాలేదు బాబు గారు? మాకైతే అవమానంగా తోస్తూ ఉంది. ఏది ఇంత చావ చచ్చిన వాళ్ళు ఉన్నామా ఈ ఆంధ్ర ప్రజలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రజలని అనుకుంటా ఉన్నాం. తెలంగాణతో రాజకీయ ఒప్పందం చేసుకొని రాజకీయ అనేది కూడా ఒక క్రీడ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తూ ఎత్తిపోతల పథకాన్ని కూడా లేకోకుండా కూడా చేసేసి నిలబెట్టి ఇచ్చినారని చెప్పేసి స్వయంగా ఈనాటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలోనే అందరి శాసనసభ్యుల ముందర కూడా ఇవి చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక కుట్ర అనేది కూడా ఈరోజు కూడా మనందరికీ కూడా బహిర్గతమైంది. డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు ఆకేవీడిలో 2 వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ బ్యాంకులను మోసం చేసిన చీటర్, ఆర్థిక నేరస్తుడు అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలు బైబిల్ పట్టుకొని వెళ్తే క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు అవుతుందని బెదిరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండటానికి అర్హుడు కాదు అన్నారు జడా శ్రవణ్. రఘురామకృష్ణంరాజు భుజం మీద తుపాకీ పెట్టి ఒక వర్గాన్ని మాట్లాడాలని చూస్తుంది, ఒక వర్గాన్ని కాల్చివేయాలని చూస్తుంది. మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక, ఖచ్చితంగా ఈ వర్గం ప్రజల ఓట్లతోటి మీరు గెలిచారు. ఈ వర్గం మీ మీద చాలా ఈరోజు కోపంగా ఉంది. దీని రిప్లికేషన్ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కనపడుతుంది. కావాలి అంటే 2029లో జరిగే ఎలక్షన్లో మళ్ళీ ఒక్కసారి ప్రజల యొక్క విశ్వరూపం ఏంటో చూస్తారు.
మంత్రి అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎర్రన్నాయుడు మరణం వెనుక అచ్చెన్నాయుడు హస్తం లేదా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాం. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుందా? మరొకసారి చేస్తే చాలా సీరియస్గా రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎర్రన్నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. బాంబు పేలి చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు సింగుపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి వాటిల్ని అది కాదని చెప్పి ఖండించు. తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ నెల 20న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. రాజకీయంగా సీనియర్ నాయకులైన కేసీఆర్, జీవన్ రెడ్డి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను కలిసిన ఆనందంలో జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలయికతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ తిరోగమనంలో పయనిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునేవారు, ఇప్పుడు సీఎం చెప్తే పీసీసీ అమలు చేస్తోందన్నారు జీవన్ రెడ్డి. ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో, ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయత. అమరావతిలో ఓపెన్ మద్యం బార్ ఏర్పాటు చేశారు. టెంట్ వేసి మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. బరి తెగించి ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సచివాలయానికి వెళ్లే దారిలోనే కొత్త బార్ ఏర్పాటు చేశారు. రేకుల షెడ్డు, టెంట్ కిందే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులు వెళ్లే దారిలోనే కొత్త బార్ ఉంది. నిబంధనలు తుంగలో తొక్కి బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులో రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరసనలో పాల్గొన్నారు. 22A చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మీ భూముల్ని లాక్కుంటారో, తాకట్లు పెడతారో, ఏదైనా చేసేస్తారని చెప్పి అల్లరల్లరి చేసి గెలిచిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అనుకూలంగా చేసి పెట్టారో దాన్ని మళ్ళీ నిషేధించి ఇవాళకు కూడా దిక్కు మొక్కు లేకుండా చేసి రోజువారీ మీటింగుల్లో మాత్రం నిషేధాన్ని ఎత్తేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు, 22 భూముల్ని రద్దు చేస్తున్నాం మేమని చెప్తున్నారు. 96 జీవో అంటున్నారు, అది ఇంప్లిమెంట్ చేసింది లేదు, పాడు లేదు. నెల్లూరు జిల్లాలో మైనింగ్ అనుమతుల కోసం చేపట్టిన ప్రజా అభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. సైదాపురం మండలం తుమ్మల తలుపూర్లో సివిసి మైనింగ్ కంపెనీ కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. మైనింగ్ అనుమతులకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చెరువులో మైనింగ్ చేసేందుకు ఎలా అనుమతిస్తారనంటూ మండిపడ్డారు. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలోనే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మైనింగ్తో స్థానికుల ప్రజలకు ప్రాణహాని కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు ఇంట్లో విషాదం నెలకొంది. విజయబాబు తల్లి మణెమ్మ విజయవాడలో స్వర్గస్థులయ్యారు. సంస్కృతాంధ్ర భాషా ప్రవీణ కవయిత్రిగా ఆమె గుర్తింపు పొందారు. వైదిక పూజా విధానాలలో నిష్ణాతురాలైన మణెమ్మ మంత్రాలు కూడా వల్లెవేసేవారు. ఆమెకు నలుగురు కుమార్తెలు. మణమ్మ చిన్న కుమారుడు విక్రమ్ పూల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారింది అని ప్రకటించారు డీజీపీ శివధర్ రెడ్డి. పూర్తి స్థాయిలో పీఎల్జీఏ కనుమరుగైంది అన్నారు. తెలంగాణ డీజీపీ ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్
కేసాలు సహా 42 మంది ఉన్నారు. 36 తుపాకులు, 5 AK-47లు, 4 SLRలు, 1007 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 42 మంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు లొంగిపోయినరు. వీళ్ళు 36 తుపాకులను తీసుకొని బయటకు వచ్చిండ్రు అలాంగ్ విత్ అమ్యునిషన్. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్లా ఇలియాస్ కేశాల్, ఇలియాస్ నిఖిల్. తెలంగాణ కమిటీ, స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఆల్రెడీ తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రమే, ఇంకా దానికి ప్రకటించడం లేదు, ఆల్రెడీ ప్రకటించేసినాము, ఇది మావోయిస్టు రహిత రాష్ట్రమే. హైదరాబాద్ సిటీలోని రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. నగరంలోని రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 250 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 190 మందికి పాజిటివ్ వచ్చింది. నగరం మొత్తం 1300 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. వీరికి గంజాయితో పాటు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. రైల్వే జోన్ కోసం 2016లో గుడివాడ అమర్నాథ్ ఆమరణ దీక్ష చేపట్టారు. అమర్నాథ్పై అప్పటి టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టించింది. దీంతో అమర్నాథ్కు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించింది కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ రైల్వే జోన్ కోసం అదుపెరగని పోరాటం చేస్తుంది. దీనిలో భాగంగానే అప్పటి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్ నిరాహార దీక్ష చేపట్టారు. 2016లో ఈ దీక్షను ఆయన చేపట్టడం జరిగింది. అయితే దీన్ని జీర్ణించుకోలేకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గుడివాడ అమర్నాథ్ మీద తప్పుడు కేసులు పెట్టించింది. అలాగే దీక్షను కూడా భగ్నం చేసింది. ఆయన మీద తప్పుడు కేసు పెట్టడంతో పాటు ఆ దీక్షను కూడా భగ్నం చేయడంతో పాటు అనేక విధాలుగా కూడా వేధించడం జరిగింది. అయితే తప్పుడు కేసు మీద ఈ రోజు తీర్పు వెలువరించిన అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి 6 నెలల పాటు జైలు శిక్ష అలాగే 5,000 రూపాయల జరిమానాను కూడా విధించడం జరిగింది. అయితే స్వామినాయుడు, మీరేమన్నా గుడివాడ అమర్నాథ్ తో మాట్లాడారా? ఆయన ఏమంటున్నారు? జైలు శిక్ష పైన పైకోర్టుకి వెళ్లే ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాము, ప్రజల కోసం ఎలాంటి శిక్ష అయినా అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఇది వేసిన జైలు శిక్ష మాత్రము ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన సందర్భంలో వేశారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్లే ఆలోచనలో గుడివాడ అమర్నాథ్ ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అమర్నాథ్ తప్పుడు కేసులో ఇరికించి జైలు శిక్ష విధేలాగా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైల్వే జోన్ ప్రజలకు అవసరమైంది, ప్రజలకు సంబంధించింది. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా రైల్వే జోన్ కావాలని కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే పోరాటం చేశారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా సరే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాననే విధంగా అమర్నాథ్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు. మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టురట్టు చేసేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. హోటల్స్, మాల్స్, హాస్టల్స్, విద్యా సంస్థలతో పాటు వ్యాపార వాణిజ్య సముదాయాల్లో నిఘా కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు షీ నేత్ర టీమ్స్ ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని 7 జోన్లకు ఒక్కో బృందం చొప్పున 7 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి కెమెరా డిటెక్టర్స్ ని సిపి సజ్జనార్ అందజేశారు. 2 దశల్లో షీ నేత్ర బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. జేఈఈ మెయిన్స్ కు నకిలీ హాల్ టికెట్స్ ఇచ్చారు అని పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్ కోసం డబ్బులు తీసుకుని అప్లికేషన్ కూడా పెట్టలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాలేజీ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. కెరియర్లో 2 సంవత్సరాలు వృధా అయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను కొందరు సైకోలు ధ్వంసం చేశారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అర్ధరాత్రి ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫ్లెక్సీల్ని చించేసిన ఘటనపై విచారణ జరిపి దుండగులపై చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ వార్డు ఎదుట కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మెడికల్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా అమలు చేయలేదు అని మండిపడ్డారు. పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ జీతాలను మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు మెడికల్ ఉద్యోగులు. అన్నమయ్య జిల్లా పుంగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ఓ వృద్ధ ప్రయాణికురాలి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కండక్టర్ సీట్లో కూర్చున్న వృద్ధురాల్ని లేవాలంటూ కండక్టర్ గొడవకు దిగాడు. దీనికి తోటి ప్రయాణికులు అడ్డు చెప్పే ప్రయత్నం చేయగా బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. కండక్టర్ దురుసు ప్రవర్తన వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్ జిల్లాలో 16 ఏళ్ల విద్యార్థిని కీర్తనను ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసి హత్య చేయడంపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు వైఎస్ జగన్. జాతీయ వార్తలు చూద్దాం. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలో సంకల్ప పత్రను రిలీజ్ చేశారు. వికసిత్ బెంగాల్ రోడ్ మ్యాప్ ను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచాము అని తెలిపారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై బెంగాల్ ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు అని, మార్పు కోరుకుంటూ ఉన్నారని చెప్పారు అమిత్ షా. సోనార్ బంగ్లా నిర్మాణమే లక్ష్యంగా మేనిఫెస్టోలో భారీగా హామీలు ఇచ్చింది బీజేపీ. ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పామునైనా నమ్మొచ్చు కానీ బీజేపీని మాత్రం నమ్మలేమని విరుచుకుపడ్డారు దీది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. సీఎం స్టాలిన్ తన స్టైల్లో ప్రజలతో మమేకమవుతూ క్యాంపెయిన్ చేస్తున్నారు. తాజాగా చెన్నై మెట్రో రైల్లో ఆయన ప్రయాణించారు. ప్యాసింజర్స్ తో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను కొనసాగించేందుకు మరో అవకాశం ఇవ్వాలి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీవీకి అధినేత దళపతి విజయ్కు తమిళ ప్రజలు నీరాజనం పడుతున్నారు. తాజాగా శివగంగ జిల్లాలోని కారైకుడిలో భారీ రోడ్ షో నిర్వహించారు విజయ్. దీనికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో రోడ్ షోలో పాల్గొన్న ఒక వ్యక్తి బైక్ ప్రమాదానికి గురయ్యారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సినీ నటులు సందడి చేస్తున్నారు. సీనియర్ నటి బీజేపీ నేత గౌతమి చెన్నైలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కోయంబేడు అన్నాడీఎంకే అభ్యర్థి విఎన్ రవి తరపున ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకుండానే పార్లమెంట్లో కీలక బిల్లులు ఆమోదింపజేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం ఆగమేఘాలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోందని ఆక్షేపించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చర్చించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీహార్ నుంచి ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు నితీష్. ఈ నెల 14న ఆయన బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ మధురలో పెను విషాదం. బృందావన్లోని యమునా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 17 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొట్టడంతో పడవ బోల్తా పడినట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడి అభిశంసన ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి తప్పుకుంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పంపారు.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా నిఘా డ్రోన్ అదృశ్యం కావడం సంచలనంగా మారింది. యుఎస్ నేవీకి చెందిన MQ-4C ట్రిటాన్ హార్ముజ్ జలసంధిలో అదృశ్యమైంది. అత్యవసర హెచ్చరిక చేసిన కాసేపటికే డ్రోన్ రాడార్ నుంచి అదృశ్యమైనట్టుగా ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్ హార్ముజ్ జలసంధిలో సుమారు 3 గంటల పాటు నిఘా నిర్వహించి ఇటలీలోని నావికా స్థావరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి ఫస్ట్ లేడీ మెలానియా. అతడి నేరాల గురించి తనకు తెలియదు అని స్పష్టం చేశారు. ఎప్స్టీన్తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు మెలానియా. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. తాను ఎప్స్టీన్ బాధితురాలిని కాదు అని, అతడు తనను ట్రంప్కు పరిచయం చేయలేదు అని తేల్చి చెప్పారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ నుంచి లభించిన మద్దతు, అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 918 పాయింట్లు లాభపడింది, 77,550 వద్ద ముగిసింది. నిఫ్టీ 275 పాయింట్లు పెరిగింది, 24,050 వద్ద స్థిరపడింది. ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $870 తగ్గి 1,52,350 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,39,650గా ఉంది. ఇక కిలో వెండి సైతం $5,000 పెరగడంతో 2,65,000 పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. IPL సీజన్ 19ని వరుణుడు వెంటాడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ RCB మ్యాచ్కు వర్షం చాలాసేపు అంతరాయం కలిగించింది. టాస్కి ముందే మొదలైన వాన చినుకులు చూస్తుండగానే ఎక్కువైపోయాయి. వర్షం ఆగిపోయిన తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. అయితే RCB తరపున ఓపెనర్గా వచ్చిన ఫిల్ సాల్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత RCB ఆటగాళ్లు కాసేపు నిలకడగా ఆడినా మరో 4 వికెట్లు పడడంతో చిక్కుల్లో పడ్డారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.